రాయ్పూర్ వేదికగా కోల్కతా బెంగళూరు జట్ల మధ్య జరిగిన రసవత్తరమైన ఐపీఎల్ మ్యాచ్లో బెంగళూరు జట్టు 6 వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్లో కింగ్ విరాట్ కోహ్లీ వన్ మ్యాన్ ఆర్మీలా చెలరేగి అద్భుతమైన సెంచరీతో జట్టును ఒంటిచేత్తో గెలిపించాడు. భారీ లక్ష్య ఛేదనలో కోహ్లీ చూపించిన క్లాస్, టెంపర్మెంట్ క్రికెట్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ అద్భుత విజయంతో పాయింట్ల పట్టికలో సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. ఇప్పటివరకు 12 మ్యాచ్లు ఆడిన బెంగళూరు జట్టు ఏకంగా 16 పాయింట్లు మరియు టోర్నీలోనే అత్యుత్తమమైన నెట్ రన్ రేట్ సాధించి గుజరాత్ టైటాన్స్ ను వెనక్కి నెట్టి అగ్రస్థానానికి చేరుకుంది. ఆద్యంతం నిలకడగా ఆడుతున్న గుజరాత్ జట్టు కూడా 16 పాయింట్లతో ఉన్నప్పటికీ రన్ రేట్ వ్యత్యాసం కారణంగా 2వ స్థానానికి పరిమితమైంది. ఈ పరాజయం కోల్కతా జట్టు పాలిట తీరని శాపంగా మారింది. ఆ జట్టు ప్లేఆఫ్స్ ఆశలు దాదాపుగా గల్లంతయ్యాయని చెప్పాలి. తాజా పాయింట్ల పట్టిక ప్రకారం 11 మ్యాచ్లలో కేవలం 9 పాయింట్లు మాత్రమే సాధించిన కోల్కతా 8వ స్థానంలో నిలిచింది. తమకు మిగిలిన 3 మ్యాచ్లో ఘన విజయాలు సాధించినప్పటికీ ఆ జట్టు గరిష్టంగా 17 పాయింట్లకు మాత్రమే చేరుకోగలదు. ప్లేఆఫ్స్ బెర్త్ ఖరారు కావాలంటే సాధారణంగా కనీసం 16 పాయింట్లు అవసరమైన నేపథ్యంలో కోల్కతా అనధికారికంగా టోర్నీ నుంచి నిష్క్రమించినట్లే. మరోవైపు బెంగళూరు మరియు గుజరాత్ జట్లు అత్యంత సురక్షితమైన స్థితిలో ఉన్నాయి. తమకు మిగిలి ఉన్న 2 మ్యాచ్లలో ఏ ఒక్కటి గెలిచినా సరే 18 పాయింట్లతో ఈ 2 జట్లు నేరుగా టాప్ 2 స్థానాలను ఖాయం చేసుకుంటాయి. ఇప్పుడు బెంగళూరు జట్టు కేవలం అగ్రస్థానంలో కొనసాగడమే కాకుండా ఇతర జట్ల ప్లేఆఫ్స్ భవితవ్యాన్ని శాసించే గేమ్ చేంజర్ పాత్రను పోషిస్తోంది. ఎందుకంటే బెంగళూరు తమ తదుపరి 2 మ్యాచ్లను ప్రస్తుతం 3వ స్థానంలో ఉన్న హైదరాబాద్, 4వ స్థానంలో ఉన్న పంజాబ్ కింగ్స్ జట్లతో ఆడాల్సి ఉంది. ప్రస్తుతం ఆర్సీబీ ఆటగాళ్లు ఉన్న భీకర ఫామ్ను పరిగణనలోకి తీసుకుంటే ఈ 2 మ్యాచ్లో వారు విజయం సాధిస్తే హైదరాబాద్, పంజాబ్ జట్ల ప్లేఆఫ్స్ అవకాశాలు తీవ్ర ప్రమాదంలో పడతాయి. ఇక్కడ ఒక ఆసక్తికర విషయం ఏంటంటే ఎస్ఆర్హెచ్ పంజాబ్తో మ్యాచ్లలో ఆర్సీబీ 1 గెలిచినా 2 గెలిచినా ప్రస్తుతం 12 పాయింట్లతో 5వ స్థానంలో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ కు విపరీతంగా కలిసిరానుంది. ఎందుకంటే పంజాబ్ లేదా హైదరాబాద్ జట్లు కనుక ఆర్సీబీ చేతిలో పరాజయం పాలైతే చెన్నైకు సునాయాసంగా టాప్ 4లోకి ప్రవేశించేందుకు మార్గం మరింత సుగమమవుతుంది. కాబట్టి బెంగళూరు ఆడబోయే తదుపరి మ్యాచ్లు ఆ జట్టు కంటే కూడా ప్లేఆఫ్స్ రేస్లో ఉన్న మిగతా జట్లకు అత్యంత కీలకంగా మారాయి. దుర్భేద్యంగా కనిపిస్తున్న బెంగళూరు విజయ పరంపరను సన్ రైజర్స్ లేదా పంజాబ్ జట్లు అడ్డుకుంటాయా, లేక ఆర్సీబీ చేతిలో చిత్తయి తమ ప్లేఆఫ్ అవకాశాలను చెన్నైకి చేజార్చుకుంటాయా అనేది ఇప్పుడు అందరిలోనూ ఉత్కంఠ రేపుతోంది. ఏది ఏమైనా ఐపీఎల్ లీగ్ దశ ముగింపుకు చేరుకుంటున్న కొద్దీ ప్రతి మ్యాచ్ ఒక ఫైనల్ను తలపిస్తూ అభిమానులకు కావలసినంత వినోదాన్ని పంచుతోంది.